దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన పక్కన పెట్టిన చంద్రబాబు మంగళగిరికి పరిమితమయ్యారు. అన్ని వర్గాల ప్రజలను ఇంటికి వెళ్లి మరీ కలుస్తున్నారు. రాత్రి లోకేష్ ప్రచారం ఆగటం లేదు. ఉదయాన్నే మళ్లీ ప్రచారం కంటిన్యూ చేస్తున్నారు. పడిపోయిన చోటే విజేతగా నిలబడేందుకు లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ మెజార్టీపై నర లోకేష్ దృష్టి పెట్టారని క్యాడర్ చెబుతోంది. ఎవరొచ్చినా మంగళగిరి బాద్షా లోకేష్ అయినంటోంది టీడీపీ. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, ప్రస్తుతం లోకేష్ పర్యటన ఏ విధంగా సాగుతోంది, ఏమంటున్నారు స్థానికులు? అంటే సతీష్, ఏదైతే లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం ఆయన పూర్తి స్థాయిలో కూడా కేంద్రీకరించినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా దాని మీద ఫోకస్ చేసినట్లుగా కూడా గత సంవత్సరం నుంచి కూడా ఆయన ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆయన అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజల్ని ఆయనతో ఆయన మమేకం అవుతున్నారు. ప్రతిరోజు కూడా ఆయన ఈ అక్కడ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలోకి వెళతాం. అక్కడ ఉన్నటువంటి ఓన్లీ కార్యకర్తలే కాదు, ప్రతి ఇంటి తలుపు కూడా తట్టుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత సంవత్సరం నుంచి కూడా ఇదే విధంగా కూడా మంగళగిరికి సంబంధించి, అంటే ఆయన ఎప్పుడైతే మంగళగిరిలో 2019లో ఆయన ఓడిపోవడం జరిగిందో, ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడి నుంచే ఆయన విజేతగా నిలవాలనే ఉద్దేశంతోనే, పడిపోయిన చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతోనే ఆయన పెద్ద ఎత్తున కూడా దాని మీద కట్టుబడిన పరిస్థితి కనపడుతుంది. ఆ 2019 నుంచి కూడా ఆయన మంగళగిరికే పరిమితం అయ్యారు. మంగళగిరికి సంబంధించి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన అటెండ్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అవసరాలు గమనిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి తాను చేయగలిగినటువంటి సాయం మొత్తం కూడా చేస్తున్నాడు. పెళ్లి కానుకలు కానివ్వండి, లేకపోతే వికలాంగులకు సంబంధించిన విషయంలో వాళ్ళకి సంబంధించి చేసే కార్యక్రమాలు కానివ్వండి, అదే విధంగా కూడా ఎవరైనా సరే ఇప్పుడు చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లు కూడా తన సొంత డబ్బులతో అందిస్తున్న పరిస్థితి. వికలాంగులకు సంబంధించి ట్రాలీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తి స్థాయిలో కూడా మంగళగిరిలోనే కేంద్రీకృతం అయినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఆయన టీడీపీ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటన చేయవలసిన నేపథ్యం ఉంది. అయితే యువగళంతో ఆయన పర్యటన అయితే పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల దృష్ట్యా కూడా ఆయన కొన్ని చోట్ల పర్యటించవలసిన అవసరం అయితే ఉంది. కానీ దానికన్నా కూడా ఆయన మంగళగిరి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైమ్, అదే విధంగా కూడా మార్నింగ్ ఆయన పూర్తిగా కూడా మంగళగిరికి సంబంధించి మంగళగిరి కార్యక్రమాల్లోనే ఆయన బిజీగా ఉన్నట్లు కూడా కనపడుతుంది. ప్రతిరోజు కూడా ఆయన మంగళగిరికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులను కూడా కలుస్తున్నారు. అదే విధంగా కూడా ఈ స్లమ్ ఏరియాస్ కి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలను కూడా కలుస్తూ వాళ్ళతో మమేకం అవుతూ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళకి తాను భరోసా కూడా ఇస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే, గెలిచిన వెంటనే కూడా ఈ సమస్యలన్నీ కూడా షార్ట్ అవుట్ చేస్తానని చెప్తున్నాడు. అదే విధంగా కూడా మొన్న జరిగినటువంటి సభ ఏదైతే బీసీలకు సంబంధించి జరిగినటువంటి జైహో బీసీ కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ బీసీ కార్యక్రమంలో కూడా మంగళగిరి ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా కూడా ఈ పద్మశాలీలు సంబంధించి ఈ చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఈ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటమే కాకుండా వాళ్ళకి మగ్గానికి సంబంధించి ఇప్పుడు ఈ మారుతున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా కూడా ఈ అధునాతన సౌకర్యాలతో చేనేత పరిశ్రమకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆదుకోవాలని చెప్పి ఆయన అయితే ప్రపోజల్ పెడతాం. దానికి చంద్రబాబు నాయుడు సైతం అంగీకరించడం జరిగింది. ఆయన ప్రతిరోజు కూడా అపార్ట్మెంట్ వాసులతోనే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యువతతో కూడా మమేకం అవుతున్నారు. యువతకు సంబంధించి ఆయన 2019 నుంచి కూడా యువతకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, అంటే ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ కు సంబంధించి బ్యాడ్మింటన్ కానీ, లేకపోతే ఈ జావెలిన్ త్రో, అదే విధంగా కూడా ఈ షటిల్ కి సంబంధించి, ఇంకా క్రికెట్ కి సంబంధించి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆయన వాళ్ళకి దాంట్లో కాంపిటీషన్ ఏర్పాటు చేయడం, వాళ్ళతో కలిసి హుషారుగా పాల్గొనడం లాంటి చేస్తూ వాళ్ళందరికీ కూడా యువతకు మరింత దగ్గరయ్యారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి తాను ఉన్నాను అని భరోసాను కలిగిస్తున్నారు. అదే విధంగా కూడా యువతకైతే మాత్రం తాను వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీగా కూడా వాళ్ళకి ఏవేవైతే వాళ్ళ అభివృద్ధి కావాల్సినటువంటి
ఈ సౌకర్యాలన్నీ కల్పించడమే కాకుండా యువతకు ముఖ్యంగా కూడా ఉపాధి అవకాశాలు కూడా తాను ఇస్తాననేటువంటి భరోసాని కల్పిస్తూ తాను వాళ్ళతో ఉన్నాను అనే భరోసాని ఇచ్చేందుకు కూడా వాళ్ళతో కలిసి ఆయన స్పోర్ట్స్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటుంటే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా మహిళలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి మధ్యతరగతి మహిళలకు సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆయన షార్ట్అవుట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఆ ఏరియాలకు సంబంధించి కొన్ని ఏరియాల్లో ఒక స్లమ్ ఏరియాలకు సంబంధించి అక్కడ ఎక్కువగా కూడా ఇళ్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కనీస సౌకర్యాలు లేనటువంటి సందర్భంలో తన సొంత నిధులతో వెచ్చించి వాళ్ళకి ఆ సౌకర్యాలను కల్పిస్తున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ మొత్తానికి ఆయన కేవలం గెలుపు కోసం మంగళగిరికి సంబంధించి దృష్టి సారించినట్టుగా లేదు, భారీ మెజార్టీతో గెలవాలనే కాన్సెప్ట్ తోనే ఆయన ముందుకు సాగినట్టుగా కూడా తెలుస్తుంది. అది గమనించినటువంటి వైసీపీ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నేతలందరినీ కూడా క్రోడీకరించారు. అదే విధంగా కూడా అందరూ కలిసి లోకేష్ కి ఏదైతే దూకుడుగా వెళ్తున్నారో దానికి కళ్ళు వేయాలని చూస్తున్నప్పటికీ కూడా ఈయనైతే మాత్రం రోజు రోజుకి కూడా మరింత ఉత్సాహంగా కూడా పాల్గొంటూ ప్రజలకు మరింత చేరువవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.